చూసారు కదా, ఉదయం లేచిన దగ్గర నుంచి వాష్రూమ్లో బ్రష్ చేసుకుంటూ బాడీలో ఒక అవయవంగా తయారైపోయింది ఈ మొబైల్ ఫోన్ అనేది. బెడ్రూమ్ లో పడుకొని సెల్ఫీస్. ఫ్రెండ్స్, ముచ్చట్లనేవే కరువైపోయాయి. ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అమ్మ ఎంతో ప్రేమగా వండి పెట్టింది, ఆ టేస్ట్ అసలు వాళ్ళు ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఫోన్లోనే బిజీ అయిపోయారు. ఏం తిన్నారో కూడా వాళ్ళకే తెలియదు. బైక్ మీద వెళ్ళేటప్పుడు సెల్ఫీస్, రోడ్డు పైన సెల్ఫీస్, ఇలా గొడవలు స్టార్ట్. రోడ్ల పైన రీల్స్. అటుగా ఏ వాహనాలు వస్తున్నాయి, మనం ఏ సిచ్యువేషన్ లో రోడ్డు పైన ఉన్నాము అనేది కూడా చూడకుండా రీల్స్. దాని ద్వారా పరిణామాలు ఇలా ఉంటాయి. యాక్సిడెంట్ జరిగితే అయ్యో పాపం అనేది పోయి దాన్ని కూడా వీడియో తీసి ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు. మానవత్వం అనేదే కనుమరుగైపోయిందండి ఈ ఫోన్ మహమ్మారి వల్ల. చూడండి, హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు, కనీసం అంబులెన్స్ కైనా కాల్ చేయకుండా రీల్స్. స్పీడ్ బ్రేకర్ పైన ఒక అంధుడు వెళ్తున్నాడు, కళ్ళు లేని కబోది అలా వెళ్తున్నాడు. తనని కొంచెం రోడ్ దాటించవచ్చు కదండి. మన దగ్గర మానవత్వం లేదండి. మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్ పట్టుకునే ఉన్నాడు కానీ తన్ని పట్టించుకోలేదు. స్పీడ్ బ్రేకర్ మీద బైక్స్ వస్తున్నా చూడండి ఎంత డేంజరస్ గా ఉన్నామో మనం ఇప్పుడు. ఫోన్ మహమ్మారి వల్ల చూడండి ఎన్ని ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కడైనా పిక్నిక్ కానీ లేదా విహారయాత్ర అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాల్సింది పోయి ఇలా కొంచెం హైట్ లో ఏదైనా చిన్న గుట్టలు కానీ టవర్స్ కానీ కనపడితే అలా ఎక్కి మరీ సెల్ఫీస్. అంటే నేనే రియల్ హీరో, నేను టవర్ ఎక్కి మరీ ఫొటోస్ సెల్ఫీస్ దిగాను చూడండి అని చూపిస్తున్నారు. హీరో కాస్త ఇప్పుడు ఏమవుతాడో చూడండి, జీరో అయిపోయింది. చూసారా, సెల్ఫీ దిగడం కోసం పైకి ఎక్కాడు, తద్వారా ఏం జరిగిందండి, ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది ఇదే అండి. ఎవరైనా చనిపోతే అయ్యో పాపం అని బాధపడేది పోయి ఇక్కడ డప్పులు డీజేలు పెట్టుకుంటూ డాన్సులు. ఇదండి
ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితి, ఫోన్ మహమ్మారి వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి.